బలహీన స్థితిలో నువ్వు ఉన్నావా? పాపంలో పడిపోయి ఇంకింతే నా జీవితంలో మార్పు ఉండదు, ఇంకింతే నా జీవితం, నేను పాపంలోనే మరణిస్తాను అని అనుకుంటున్నా. పాపంలో నుంచి బయటికి రావడానికి దేవుని యొక్క ఆత్మ మనకి సహాయం చేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకిచ్చిన ఆ బహుమానం పాపంలో పడిపోయిన మనల్ని రక్షించడానికి సహాయం చేస్తుంది. మత్తయి 26:41 మనం చూసుకున్నట్లయితే, గమనించి నువ్వు ప్రార్థన చేసుకో, పాపంలో పడకుండా దేవుని యొక్క ఆత్మ సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. కానీ మన శరీరం సహకరించదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా, ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉన్నావా,